చెప్పండి సార్, నేను దొంగతనం చేశానని మీరు నమ్ముతున్నారా? లేదమ్మా, కానీ ఆ డబ్బు ఓ, నాకు 2 డేస్ టైం ఇవ్వండి సార్, నేను ఆ డబ్బులు తీసుకొస్తాను. తీసుకురాకపోతే చైర్మన్ గారితో చెప్పేయమంటారా? పోలీసులతో చెప్తే ఎవరు డబ్బులు తీశారో తెలుస్తుంది. చెప్పండి సార్, మీరు పోలీసులకు చెప్పండి, నేను చైర్మన్ గారికి చెప్తాను. దొంగ ఎవరో తెలిసిపోతుంది. 2 డేస్ వరకు ఎవరికి ఈ విషయం చెప్పకండి సార్. అలాగేనమ్మా, నీకోసం 2 రోజులు ఆగుతాను. చెక్కులు డిపాజిట్ చేయొద్దని స్టాఫ్ని రిక్వెస్ట్ చేస్తాను. కానీ 2 రోజుల తర్వాత ఎవరిని ఆపలేనమ్మా. నేను కూడా ఆగను, చైర్మన్ గారితో చెప్పేస్తాను. రేయ్, సారీ అమ్మా, నిన్ను ఇబ్బంది పెడుతున్నానని ఏమీ అనుకోకు. ఎలాగైనా 2 రోజుల్లో ఆ డబ్బు విషయం తేలాలి. లేదంటే నా పరువు పోతుంది, నాకున్న పేరు గౌరవం మొత్తం పోతాయి. చారుకేస్ ఇంకా రాలేదండి. రోజు వాడి మధ్య లేటుగా వస్తున్నాడ్రా. ఏం కావాలబే? నిన్న జానకి టీచర్కి 10 lakhs ఎక్కిచ్చాను కదా, అది ఇంకా డెబిట్ అవ్వలేదంటే. ఎలా అవుతుందిరా? చెక్కు మీద దివ్య బదులు జానకి అని రాస్తే దివ్యకి బదులు జానకి అని రాయడం ఏంటి? ఏమన్నావు తాతయ్య? అది దివ్యకి బదులు జానకి కాదండి, జానకి బదులు దివ్య అని రాశారేమో అంటున్నారు. అవునరా, నీకెప్పుడు నీ చెల్లెల మీదే ధ్యాస కదరా. ఇంటికి ఏ ఆడపిల్లొచ్చినా దివ్యనే అనుకుంటావు. నిన్న కూడా జానకి టీచర్కి చెక్కిస్తూ జానకి అని రాయకుండా దివ్య అని రాసావేమో. లేదు, నేను జానకి అని రాశాను, నాకు బాగా గుర్తుంది. అయితే వాళ్ళు ఇంకా చెక్ బ్యాంక్లో వేయలేదేమో. అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలన్నారు, చెక్ డిపాజిట్ చేయకపోవడం ఏంటి? వీళ్ళు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా? నేను ఎప్పుడు జానకి టీచర్ని కలవాలన్నా ఏదో అడ్డంకి చెప్తున్నారు. ఒకవేళ దివ్య జానకి టీచర్ అయి ఉంటుందా? వీళ్ళకి దివ్య ఎక్కడుందో తెలుసా? టెస్ట్ చేసి చూద్దాం. ఎందుకు పౌడర్ నోరు జారావు? ఏదో ఫ్లోలో వచ్చిండే. ఇప్పుడు ఆయన దాని గురించి ఆలోచిస్తున్నారు. హలో, ఎవరు? అమ్మా దివ్య, నువ్వా? ఎన్ని సంవత్సరాల తర్వాత కాల్ చేసావమ్మా? నేను చూడాలనుంది. ఎక్కడున్నావమ్మా? స్కూల్ దగ్గర ఉన్నావా? ఇప్పుడే వస్తానమ్మా, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. దివ్య కాల్ చేసింది, స్కూల్ దగ్గర ఉందంట. వెళ్ళి దివ్యని తీసుకొస్తాను. అయ్యో, అది ఫోన్ చేయడం ఏంటి తాతయ్య? నేను ముందే చెప్పాను కదా ఆ దివ్య నమ్మకూడదని. వెళ్ళండి తాతయ్య, వెళ్ళి వాళ్ళు కలవకుండా చేయండి. త్వరగా వెళ్ళు పౌడరు.
నా డౌట్ కన్ఫర్మ్ అయింది తాతయ్య. మీకు దివ్య ఎక్కడుందో తెలుసు. మేం కలవకుండా ఆపాలని వెళ్తున్నావు కదా, ఇప్పుడు నువ్వే దివ్య నాకు చూపించబోతున్నావు. ఏంటి మేడం మీరు చెప్పేది? అవును చారుగేశ, ప్రిన్సిపల్ గారు ఇచ్చిన 5 లక్షలు ఎవరో కొట్టేశారు. ఇంట్లో పెట్టిన డబ్బులు దొంగతనం చేశారు అంటే ఖచ్చితంగా మీకు తెలిసిన మనిషి అయి ఉంటారు మేడం. ప్రేమరాజ్ కొట్టేశాడని మాకు డౌట్ గా ఉంది సార్. వాడు నేను ఇక్కడికి వచ్చాడా? ఆన్సర్ షీట్స్ మారిపోతే తీసుకోవడానికని వచ్చాడు. ఇక్కడికి రావాలని ముందే ప్లాన్ చేసి వాడే ఆన్సర్ షీట్స్ మార్చేసి ఉంటాడు సార్. డబ్బులు కొట్టేయడం కోసం నడుము నొప్పి అని నాటకం ఆడాడు. నన్ను మేడంని బయటకు పంపించి ఆ గ్యాప్లో డబ్బు కొట్టేసుంటాడు. ప్రిన్సిపల్ సార్ ఇప్పటికే టెన్షన్లో ఉన్నారు. 2 డేస్లో డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. మీరేం వరి అవ్వకండి మేడం. ఇది ఆ ప్రేమ్ రాజ్ గడి పని అయి ఉంటుంది. వాడే ఈ దొంగతనం చేశాడో లేదో ఇప్పుడే తెలుస్తాను. అంజీ సార్, వాడి నెంబర్ చెప్పండి. హలో, ఎవరండి? అపరిచితుణ్ణి. చ, నువ్వు అపరిచితుడు అయితే నేను అసాధ్యుణ్ణి. తెలుసురా, అందుకేగా 5 లక్షలు కొట్టేశా. 5 లక్షలు నేను కొట్టేయటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మీ స్కూల్లో పనిచేసే జానకి టీచర్ ఇంట్లోంచి నువ్వు 5 లక్షలు దొంగతనం చేసి నీ బ్యాగ్లో పెట్టడం నేను చూశాను. లేదు, నేనే దొంగతనం చేయలేదు. నువ్వు బొకాయించి ప్రయోజనం లేదురా. నా దగ్గర ప్రూఫ్ ఉంది. నువ్వు నీ బ్యాగ్లో డబ్బులు పెట్టడం నేను వీడియో తీశాను. అంటే వీడియో తీసావా? అంటే అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఇంతకీ నీకేం కావాలి? అంటే దొంగతనం చేశానని ఒప్పుకుంటున్నావు కదా, అందులో సగం నాకు కావాలి. లేదంటే పోలీస్ కేసు పెడతాను. నేనెందుకు ఒప్పుకుంటాను? నాకేం తెలీదు. నేను ఎవరు డబ్బులు కొట్టేలేదు. నువ్వు రాంగ్ నంబర్ కాల్ చేసావు. బాయ్. ఖచ్చితంగా వాడే దొంగతనం చేశాడు మేడం. అవునండి, అందుకే కంగారు పడ్డాడు. ప్రూఫ్ ఉందనగానే ఆరాలు తీశాడు. వాడిని ఆన్సర్ పేపర్స్ తీసుకోవడానికి రమ్మనడమే తప్పయింది. తెలిసి నేనే తప్పు చేశాను. అందుకే మేడం అతి మంచితనం వద్దు అన్నాను. అసలు వాణ్ణి అప్పుడే పోలీసులకు పట్టించాల్సింది. అనవసరంగా జాలిపడి వదిలేశారు. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళండి, వాణ్ణి గట్టిగా నిలదీయండి. డబ్బులిచ్చేస్తాడు. అలాగే సార్. వాయమ్మో, ఈ పాటికి అభి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఉంటాడేమో. దివ్యం చూసేశాడేమో. దేవుడా, నాకు బీపీ పెంచి గుండె పొడితో పోవాలని ప్లాన్ చేశావా ఏంటి? ఛే! వాయమ్మో, ఈడింది నాకంటే ముందు బయలుదేరాడు. నా వెనకే వస్తున్నాడేందే? అంటే నన్ను ఫాలో చేస్తున్నాడా ఏందే? దివ్య గురించి నాకు తెలిసిందని వీడికి డౌట్ వచ్చిందా? అందుకే దివ్యతో ఫోన్లో మాట్లాడినట్టు గాల్లో బాణం వేశాడా? వామ్మో, ఇప్పుడు నేను స్కూల్ దగ్గర ఆగితే ఇరుక్కుపోతానే. ఈ నెల తప్పించాలే.
హలో ఏందయ్యా ఊకుకి ఫోన్ చేస్తారో? గుడి దగ్గరికే బయలుదేరాను, 5 నిమిషాలు అక్కడ ఉంటా. ఏందే? నేను దివ్య దగ్గరికి వెళ్తున్నాను అనగానే తాతయ్య నా వెనకే వచ్చాడు. నేను ఫాలో చేస్తున్నానని తెలిసి గుడికి వెళ్తున్నానని డైవర్ట్ చేశాడు. ఈ రూట్లో స్కూల్ తప్ప గుడి లేదు. అంటే దివ్య ఈ స్కూల్లోనే ఉందా? నేను దివ్యని కలవకుండా అడ్డుపడ్డానికే తాతయ్య ఇటొచ్చాడా? నేను ఇక్కడ వెయిట్ చేస్తే దివ్యని కలవచ్చు. ఈడేంది ఇక్కడ ఆగిపోయాడు? కొంప తీసి దివ్య స్కూల్లో ఉన్నట్టు డౌట్ వచ్చిందా? ఛ! స్కూల్ దగ్గర నేను కారు ఆపకుండా ఉంటే బాగుండేది. వామ్మో, వీడు దివ్య కోసం కాపుకొస్తాడేమో. ఏం చేయాలి? అమ్మో. నమస్తే తాతయ్య గారు. ఏమయ్యా, నీకు కూడా నేను తాతనేనా? మా చైర్మన్ తాతగారు కదా తమరు. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఏదో ఒకటి చేస్తాను, నీకెందుకో. ఎవరికోసం వెయిట్ చేస్తున్నారా? ఆ, లేదయ్యా, పోనీ పిల్లల్ని ఏమైనా తీసుకొచ్చారా? ప్రాబ్లం తీసుకొచ్చాను. నీకేమైనా అభ్యంతరమా? ప్రాబ్లమా? ఏంటి సార్ అది? అబ్బా, ఏమీ లేదు లేవయ్యా స్వామి, నువ్వు వెళ్ళు. స్కూల్ లోపలికి రండి సార్. నేను రాను. పోనీ నా రూమ్ లో కూర్చోండి. నేను నా కారులోనే కూర్చుంటా. సరే సార్. ఏమయ్య కుమారు, సార్ నువ్వు సార్ తోటి ఉండి ఏం కావాలో చూసుకో. సార్ చెప్పండి సార్, కాఫీ కావాలా టీ కావాలా? నాకేం వద్దురా స్వామి, నువ్వు వెళ్ళు. మొహమాట పడకండి సార్, చైర్మన్ గారు ఎంతో మీరు కూడా అంతే మాకు. ఓహో, నీ గౌరవానికి దండవరా స్వామి, ఈ ఎల్లమన్నానా? ఏంటి సార్ అంత టెన్షన్ పడుతున్నారు? ప్లీజ్ వెళ్ళండి. ఒరే, ఈ ప్రిన్సిపాల్ గారిని తీసుకొని పో. బావయ్య అది చేస్తున్నాడు. అబ్బో, అమ్మో దేవుడా, అభి ఇక్కడే ఉన్నాడు. దివ్య ఎటు నుంచి వస్తుందో ఏందో. మన స్కూల్ ఎంత దూరం అండి? అనవసరంగా ఆటోలో తీసుకొస్తున్నారు. నడిస్తే మంగా స్ట్రెయిన్ అవుతుంది కదండి, అందుకని. ఇదిగోండి. సార్ చేంజ్ ఇవ్వండి సార్, ఇప్పుడే నేను ఇస్తాను, ఉండండి. ఇదిగోండి. మేడం చేంజ్ లేదు మేడం. సరే తీసుకొస్తానండి. అలాగే. అయ్యో, ప్రేయర్కి టైం అయిందండి. మీరు మంగని తీసుకొని వెళ్ళండి, నేను చేంజ్ ఇచ్చి వస్తాను. సరేనండి, పద బంగారం. ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెళ్ళి చేంజ్ తీసుకొని వస్తాను. అలాగే మేడం. కారులో అభి ఉన్నాడు, దివ్య ఏమో ఇక్కడే ఉంది. ఓ అమ్మో, ఇద్దరు చూసుకోవడం ఖాయం. అమ్మో, ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ సార్, 500 చేంజ్ ఉందా? సారీ.
దివ్య దివ్య వెళ్ళండి వెళ్ళండి ఫాస్ట్గా వెళ్ళండి. దివ్య 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 ఎవర్రాది ఎవర్రా ఎగ్తో కొట్టింది? నో డౌట్ నేను దివ్యని కలవకుండా ఎవరో ఆపుతున్నారు. దివ్య కూడా నా నుంచి తప్పించుకుంటుంది. దివ్య ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడే నాకు దొరుకుతుంది. ఈరోజు నన్ను ఇక్కడ చూసింది కాబట్టి మళ్ళీ రాకపోవచ్చు. నేను రేపు వస్తాను. అమ్మయ్యా, ఈరోజు గండం గడిచిందే. దివ్యను అభిను కనకుండా చేశాను. నా గుడ్లు ఎందుకు పగలగొట్టావు? ఊరికే ఓలి ఆడాను. ఓలీలో ఎగ్గుతో కొడతారుగా, అందుకే. రంగులు కూడా కొడతారు. ఎవడు వాడు? నాకే ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను డబ్బులు కొట్టేయడం నిజంగానే చూశాడా? వీడియో తీశాడా? దొంగ సొమ్ములో షేర్ అడిగితే ఇవ్వకూడదు, వాడు ఫేక్ అయి ఉంటాడు. అర్జెంటుగా ఈ డబ్బుల్ని ఎవరికైనా అప్పివ్వడమో బ్యాంకులో వేయడమో చేయాలి. సార్, స్కూల్ బిల్ కొట్టినా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి సార్? ఆ మాట నేను అనాలి. ప్రేయర్కి వెళ్లకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ డబ్బులేంటి సార్? అది ఈ డబ్బులు నిన్న జానకి మేడం ఇంట్లో డబ్బులు పోయినాయి. ఈ రోజు మీ చేతులకు ఈ డబ్బులు వచ్చాయి. కొంపదీసి ఇవి ఆ డబ్బులు కాదు కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇవి నా డబ్బులు, నా కష్టార్జితం. నేను చెమటోర్చి సంపాదించిన డబ్బులు. మరి స్కూల్కి ఎందుకు తీసుకొచ్చారు సార్? ఎందుకంటే అది ఆ సైన్స్ టీచర్ సుబ్బారావు ఉన్నాడు, ఆయనకేదో అవసరం అంటేను అప్పుగా ఇవ్వడానికి తెచ్చాను. సుబ్బారావు సార్ మిమ్మల్ని అప్పు అడిగారా? ఏ, నువ్వు అడగలేదా? నువ్వు 3 రూపాయలు వడ్డే ఇస్తున్నావు, ఆయన 7 రూపాయలు ఇస్తా అంటున్నాడు. మీ వ్యాపారమే బాగుంది సార్. టీచర్ ఉద్యోగం అనేసి వడ్డీ వ్యాపారం చేసుకోండి. సుబ్బారావు సార్, ప్రేమ్ సార్ కోసం వెళ్తున్నారా? తన కోసం నేనెందుకు వెళ్తాను? మీరు ఆయన అప్పడిగారంట కదా? అతన్ని అప్పడగలసిన కర్మ నాకేంటి? అంటే మీరు అడగలేదా సార్? ఆ అవసరం నాకు లేదంటున్నాను కదా. సారీ సార్, మీరు వెళ్ళండి. అంటే ప్రేమ్ సార్ అబద్ధం చెప్పాడన్నమాట. ఖచ్చితంగా జానకి మేడం దగ్గర మిస్ అయిన డబ్బులే ఉంటాయి. మేడం మీద పగతో చేసి ఉంటాడు. వెంటనే ఈ విషయం మేడం గారికి చెప్పాలి. ప్రేమ్ గారు, నమస్తే సార్. నేను మిమ్మల్ని అప్పడిగానా? ఎవరు చెప్పారు సార్? కుమార్తో చెప్పారంట. యదవ అప్పుడే మోసేశాడా? మీ దగ్గర అప్పు చేయాల్సిన కర్మ నాకేంటి? అపార్థం చేసుకోకండి సార్, నా దగ్గర డబ్బులు ఉండటం చూసి ఆ కుమారు అప్పడిగాడు.